తెనాలి రామకృష్ణే. సభ మొత్తం ఒక్కసారిగా షాకయ్యింది. తెనాలి రామకృష్ణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి వచ్చింది ఎవరో కాదు, స్వయంగా ఆయన భార్య శారదాదేవి ఇంకా ఆయన తల్లిగారు. వాళ్ళడిగిన ప్రశ్న ఇది. సమాధానం చెప్పడం అసాధ్యం. భార్య, తల్లి ఇద్దరూ నీళ్లలో మునిగిపోతుంటే ముందు ఎవర్ని కాపాడతారు? ఎవర్ని కాపాడినా ఇంకొకరికి అన్యాయం చేసినట్టే కదా. ఇది తెనాలి కోసం పన్నిన ఒక ఇమోషనల్ ట్రాప్. కాని ఆయన తెనాలి రామకృష్ణ గదా. ఆ ప్రశ్ననుంచే ఎంత తెలివిగా బయటపడ్డారో చూడండి. ఆయనేమన్నారంటే, నాకు మా అమ్మకు ఈత రాదు, మా ఆవిడ శారదకే ఈత వచ్చు, కాబట్టి తనే మమ్మల్నిద్దరినీ కాపాడాలి అని చెప్పి ఆ చిక్కుముడిని విప్పేశారు. రామకృష్ణ సమాధానం అదిరిపోయింది. సరే, మరి దీనికి రాజుగారి స్పందన ఎలా ఉంది? ఈ పర్సనల్ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. రాజుగారి తెలివి చూడండి. ఆయన వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేశారు. తెనాలి రామకృష్ణ జీవితంలో ఎప్పటికీ ఈత నేర్చుకోకూడదు అని నిషేధం విధించారు. దీనివల్ల తెనాలి చెప్పిన సమాధానానికి ఒక అఫీషియల్ స్టాంపు పడింది. భవిష్యత్తులో ఆ కుటుంబంలో అలాంటి సమస్య వచ్చే అవకాశమే లేకుండా పోయింది. సరే, ఈ మొత్తం విచారణ తర్వాత మనకు ఏమర్థమైంది? ఈ సభలో మనం చూసిన రకరకాల తెలివితేటల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ సభ నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కల్లూరి దినకర్లాగా ఎప్పుడూ కఠినమైన రూల్స్ మాత్రమే పాటిస్తే మనుషుల ఇమోషన్స్ని అర్థం చేసుకోలేం. నిజమైన తెలివి అంటే సానుభూతి చూపించడం. తెనాలి రామకృష్ణలాగా క్రియేటివ్గా ఆలోచిస్తే అసాధ్యమనుకున్న ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. నిజానికి న్యాయమంటే ఎప్పుడూ గెలుపోటములు కాదు, అందరి మధ్య సామరస్యం తీసుకురావడం. చివరిగా ఒక ప్రశ్న. మన జీవితంలో నిజమైన న్యాయం ఎక్కడ దొరుకుతుంది? మార్చలేని కఠినమైన చట్టాలలోనా, లేక పరిస్థితులకు తగ్గట్టుగా కరుణతో సృజనాత్మకంగా ఆలోచించడంలోనా? ఆలోచించండి.